హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు S4 మీడియా. మీ శ్రీనివాస్. ఒకప్పుడు చక్కటి పాటలు పాడుకునేవాళ్ళం. గోదావరి గట్టు పైన అందాల చిలక ఉంది. ఇప్పుడు మారిపోయిందండి. గోదావరి గట్టు పైన హౌలాక్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి చూడాలంటే రాజమండ్రి వెళ్ళాలి. ఈ టైప్ ఆఫ్ వేలో మనం పాటలు పాడుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హౌలాక్ బ్రిడ్జి మీద ఉన్నాం మనం. ఈ హౌలాక్ బ్రిడ్జి అప్పట్లో 130 సంవత్సరాల క్రితం ఏషియాలోనే అతిపెద్దదైన 2.7 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి రైల్వే లైను. ఈ బ్రిడ్జిని ఆనాటి ప్రభుత్వం వాళ్ళు వేసిన ఈ రోజుకి కూడా అది చెక్కు చెదరకుండా ఉంది. అయితే కాలక్రమేణా దాని యొక్క పరిధి తగ్గిపోవడంతో దానిని ఉపయోగంలో లేకుండా దీని పక్కనే మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఒక బ్రిడ్జి కట్టడం జరిగింది. ఈ బ్రిడ్జిని అనుసంధానం చేస్తూ ఇది ఉంది. అయితే ఇక్కడ అనేక సేవలు అందించినటువంటి ఈ బ్రిడ్జ్ అవ్వచ్చు, లేకపోతే అదవ్వచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అనేక సేవలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఏమిటా సేవలు అంటే, మనకి ఇక్కడ కొన్ని పనులు అయితే చేస్తున్నారు. మనం ఇందులో విజువల్లో క్లియర్గా చూడొచ్చు. సుమారు ఇది 2.7 కిలోమీటర్లు దూరం ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జిలో 1.2 కిలోమీటర్ల మేర మనం చూస్తున్నటువంటి ఈ ప్లాట్ఫామ్ తోటి, ఈ గ్రిల్స్ తోటి ఇలా బ్రిడ్జి వేసుకుంటూ వెళ్తున్నారు. దేనికి వేస్తున్నారు? 2026 జూలైలో వచ్చేటువంటి పుష్కరాలకు, రానున్న పుష్కరాలకే దీనిని ముస్తాబు చేస్తున్నారు. ఈ ముస్తాబులో భాగంగానే ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ పనులు మనం పూర్తిగా పర్యవేక్షించవచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే ఇటువైపు ఇక్కడ కొన్ని షాపులు కూడా ఈ వెళ్ళేటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఈ పర్యాటకులకి అనుకూలంగా ఉండేందుకని వాళ్ళ సౌకర్యార్థం రకరకాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రయత్నం అయితే జరుగుతుంది. చాలా త్వరితగతిగా, చాలా వేగంగా అయితే పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి వర్కర్స్ని కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇటువైపు వచ్చేసరికి పుష్కర్ ఘాట్ అండి. ఇలాంటి పుష్కర్ ఘాట్, ఒకవైపు బ్రిడ్జి, ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ అనేక విధాలైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఈ యొక్క హౌలాక్ బ్రిడ్జి ముస్తాబవుతుందనడంలో సందేహం లేదు. దేనికి ఈ బ్రిడ్జి యొక్క నిర్వహణ ఎందుకు చేయాలనుకుంటున్నారు? దీనివల్ల ఉపయోగం ఏంటి? సుమారు 94 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించారండి. రానున్న పుష్కర కాలానికి, పుష్కరాల సమయానికే ఇది రెడీ అవుతుంది. అలా రెడీ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే 94 కోట్ల రూపాయలు వెచ్చించడం వల్ల రానున్న కాలంలో ఇక్కడ బోటింగ్ పెడతారు. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కిడ్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ పెడతారు. పెద్దలకి, పిల్లలకి అందరికీ ఉపయోగపడే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ఒక పర్యాటక ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఇటువైపు ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ను అయితే ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పుష్కర్ ఘాట్కి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి బోటింగ్లో వెళ్తున్నారు కొంతమంది ప్రయాణికులు. మనం దీన్ని కూడా చూడొచ్చు. 130 ఏళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి ఆసియాలోనూ అత్యంత పొడవైనటువంటి రైలు వంతెనగా గుర్తింపు పొందింది. ఇప్పుడు దీన్ని 94 కోట్ల రూపాయలతో అటు పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారు. ఈ 2.7 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ వంతెన మధ్యలంక వరకు వెళ్తుంది. మధ్యలంక అంటే 1.2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆ స్థానం వరకు ఈ యొక్క వంతెన నిర్మాణం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అటు పర్యాటకులు అయితే విపరీతంగా వచ్చేటువంటి ఆలోచన కూడా పెంచే విధంగా కూడా సౌకర్యాలు చేస్తున్నారు. వాకింగ్ ట్రాక్, సైడ్ వాల్స్, ఫుడ్ ప్లాస్టిక్ కంపోజిషన్ అంటే WPC ఫ్లోరింగ్ తోటి ఆధునీకరించాలనేటువంటి ఒక ఏర్పాటు అయితే జరిగింది. ముందుగా అయితే 56 స్టాల్స్ పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ఈ 56 స్టాల్స్ పూర్తవుతాయా, లేకపోతే దీని యొక్క డెన్సిటీ ఆధారంగా మార్పు చేర్పులు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు.
అలాగే ఫుడ్ కోర్ట్లు కానీ, యోగా సెంటర్లు కానీ, కిడ్స్ జోన్తో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక 10 జోన్లు కూడా దీని మీద ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. గోదావరి నిత్యహారతను వీక్షించేందుకు ప్రత్యేక రోడ్వే స్టేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రాబోయే కాలంలో సాహస క్రీడలు చేయడానికి ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు, అలాగే గోల్ఫ్ కోర్సులు, అంతర్జాతీయ స్థాయిలో కాటేజీలు, బోట్ హౌసులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటే ఐఐటి మద్రాసు వారి యొక్క సహాయ సహకారాలతోటి చేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులైతే సమకూరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పర్యవేక్షిస్తున్నటువంటి పర్యాటక శాఖ కీలక పాత్ర వహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అటు పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. దీనిని డెవలప్ చేయడం వల్ల ఇక్కడ ఏ ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ పాపికొండలు ఉన్నాయి. అంటే ఈ గోదావరి గట్టు మీద ఈ నియర్ బై చూస్తే బోట్లో గోదావరి మీద ప్రయాణం చేస్తూ పాపికొండలకు వెళ్ళవచ్చు. అలాగే పుష్కర్ ఘాట్, గోదావరి నది పక్కనే మనం చూపించాం ఇప్పుడు స్నానఘట్టం, ఇక్కడ నిత్యహారతి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి మనం విజువల్లో చూస్తున్నటువంటి ఏదైతే స్నానఘట్టం ఉందో ఈ స్నానఘట్టంలో అనునిత్యం కూడా నిత్యహారతి ఇస్తూ ఉంటారు. ఇటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి, ప్రాచుర్యం కలిగినటువంటి ఈ హారతిని చూడడానికి కూడా ఈ బ్రిడ్జి ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకోవడంలో తప్పులేదు. అలాగే ఇక్కడ ధవళేశ్వరం ఆనకట్ట, ఇక గోదావరి నదిపై నిర్మించినటువంటి చారిత్రాత్మక కట్టడాల్లో అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ ప్రదర్శన కలిగినటువంటిది ఒక కట్టడం. ఆ కట్టడమే ఈ యొక్క ఆనకట్ట. అలాగే ఇక ఇస్కాన్ టెంపుల్ మనం చూస్తే ఇక్కడ దగ్గర ప్రాంతంలోనే ఇటు ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఆ ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇలా గోదావరి గట్టు నుంచే ప్రయాణం చేస్తూ ఉంటాయి. పర్యాటకులు పుష్కరాలకు రావాలి అనుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ వాతావరణానికి ఇలా ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఈ యొక్క ఆధునీకరించడం జరుగుతుంది. ఘాట్లు కూడా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విగ్రహం. అలాగే ఇక్కడ ఓంకారేశ్వరం, దీని ఘాట్ల యొక్క పరిశీలిస్తే ఇంచుమించుగా ఇప్పుడు పరిపూర్ణ స్థితిలో తయారైనవి, కానీ ఇంకా వీటికి హంగులు దిద్దవలసినటువంటి ఆవశ్యకత అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ 1.2 కిలోమీటర్ల దూరంలో 1.2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి హావ్లాక్ బ్రిడ్జిపై నూతనంగా ఆవిష్కరిస్తున్నటువంటి ఈ యొక్క వంతెనని మనం పూర్తి స్థాయిలో తయారైన తర్వాత దాన్ని వర్ణించటం వర్ణనాతీతం. ఎందుకంటే ఇక్కడ కొన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్కి ఒక మాల్, ఒక షాప్ ఆ టైప్లో నిర్వహించాలి, ఏర్పాటు చేయాలి అనేటువంటి తలంపు అయితే వీళ్ళకు ఉంది. ఇప్పుడు చూసాం కదా బోట్ షికారింగ్, ఇక్కడి నుంచి పాపికొండలు వెళ్ళడానికి దగ్గర ప్రాంతం. ఇక్కడ ఆధునిక అంటే ఇప్పుడు పుష్కరాలు రానున్న కాలంలో పర్యాటక శాఖ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బోట్లు కూడా ఇక్కడికి తెప్పించి ఇక్కడ ప్రయత్నం చేసేటువంటి, అంటే బోటింగ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి హావ్లాక్ బ్రిడ్జ్ యొక్క పురోగతి. అయితే ఇది 3 మాసాల కాలంలోనే ఇది పూర్తవుతుందనేటువంటి ఒక అంచనా ఉంది. అదే కనుక పూర్తయితే పర్యాటక రంగానికి ఒక పెద్దపీట వేసినట్టే అవుతుంది. దీనికి సహకరించినటువంటి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లుగా భావించవలసి ఉంది. మరిన్ని వివరాలు మరో అంశంతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.